తిరుమలలో వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే ఉత్తర ద్వారం ఎందుకు తెరుస్తారు? ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటే నిజంగా మోక్షం లభిస్తుందా? 24 ఏకాదశులు ఉన్న ఈ ఒక్క ముక్కోటి ఏకాదశికి అంత ప్రాధాన్యత ఎందుకు? దేవతలే ప్రవేశించిన ఆ ద్వారం గుండా మనం వెళ్లే అవకాశం ఎలా వచ్చింది? మోక్షానికి దారి చూపే ఆ ద్వారం వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ మామా, వెల్కమ్ టు టేస్టీ వ్లాగ్స్. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మెయిన్ వీడియోలోకి వెళ్దాము. ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో శేషాతల్పంపై విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఆయన చెవిలోని మలినాల నుంచి మధు, కైటవులు అనే ఇద్దరు రాక్షసులు పుట్టారు. వారు పాలసముద్రం అంతా తిరుగుతూ చివరకు ఒక తామర పువ్వుపై కూర్చున్న బ్రహ్మదేవుడిని చూశారు. అతనిపై దౌర్జన్యం చేయడంతో బ్రహ్మదేవుడు భయపడి విష్ణుమూర్తిని ప్రార్థించాడు. వెంటనే విష్ణువు అక్కడికి వచ్చాడు. మధు, కైటవులు అహంకారంతో మేమే నీకు వరం ఇస్తామన్నారు. అప్పుడు విష్ణువు తెలివిగా మీరు నా చేతిలోనే మరణించాలి అనే వరం కోరాడు. అది ఇచ్చిన తర్వాత యుద్ధం జరిగింది. యుద్ధ సమయంలో వారు విష్ణుమూర్తి శరీరాన్ని తాకగానే దివ్యానుభూతి పొందారు. అహంకారం తొలగిపోయింది. అప్పుడు వారు స్వామి మాతో యుద్ధం వద్దు, మమ్మల్ని మీతో పాటు వైకుంఠానికి తీసుకెళ్లండి అని ప్రార్థించారు. విష్ణువు వారి కోరికను మన్నించి సాధారణ ద్వారం కాకుండా ఉత్తర ద్వారం గుండా వారిని వైకుంఠానికి తీసుకెళ్లాడు. వారు వైకుంఠంలో విష్ణుమూర్తిలో ఐక్యమయ్యారు. ఈ సంఘటన జరిగిన రోజు ధనుర్మాస శుద్ధి ఏకాదశి. అదే రోజు తర్వాత వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది. ఉత్తర ద్వారం వైకుంఠానికి దారి అనే నమ్మకం. ఆ ద్వారం గుండా దర్శనం చేస్తే పాపాలు తొలగిపోతాయి, మోక్షం లభిస్తుంది. అందుకే ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం తెరిచి భక్తులకు దర్శనం కల్పిస్తారు. తిరుమలలో వైకుంఠ ద్వారం గుండా దర్శనం చేసుకోవాలి అంటే డిసెంబర్ 30, 2025 నుంచి జనవరి 8, 2026 ఈ 10 రోజులు మాత్రమే మనం వైకుంఠ ద్వారం గుండా వెళ్లి స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇవాళ జనవరి 8 డేటు. నేను మా అమ్మమ్మ వెళ్తున్నాము స్వామివారిని దర్శించుకోవడానికి. నిన్న ఆల్రెడీ మా అమ్మ వాళ్ళు వెళ్లారు ఫ్రీ దర్శనానికి. వాళ్ళకి 15 గంటల సమయం పట్టింది దర్శనానికి. ఇవాళ నేను మా అమ్మమ్మ వెళ్తున్నాము. మా అమ్మకి ఆల్రెడీ ఎంప్లాయ్ కార్డు ఉంది. మా తాతయ్య ఇంతకు ముందు తిరుమలలో వర్క్ చేశారు. ఎంప్లాయ్ కార్డు పైన దర్శనానికి ఎంత టైం పడుతుందో చూద్దాము. వీడియో ఎంతవరకు అయితే నేను తీయగలుగుతాను అంతవరకు తీసి చూపిస్తాను. తర్వాత ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత బయట వచ్చి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను. వీడియోని ఇంకా ఎవరైనా లైక్ కొట్టకుండా చూస్తూ ఉంటే వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంప్లాయ్ కార్డు పైన దర్శనానికి వెళ్తే అటు ఇటుగా మాకు 3.5 అవర్ పట్టింది దర్శనానికి టైము. నేను 11:20కి మొబైల్ అక్కడ హ్యాండ్ ఓవర్ చేశాను. అంటే 11 గంటలకు లైన్ లోకి వచ్చుంటాను. దర్శనం అంతా అయిపోయి బయట వచ్చి మొబైల్ తీసుకుంటే టైం వచ్చి 2:30 అంత అయింది. సో మొత్తం అటు ఇటుగా 3.5 అవర్ అయింది దర్శనానికి. వైకుంఠ ఏకాదశి కాబట్టి బయట గోపురం లాంటి సెట్ ఒకటేసి దాని లోపల వెంకటేశ్వర స్వామిని పెట్టి పుష్పాలంకరణ చేస్తున్నారు. దాన్ని ఒకసారి చూపిస్తాను చూడండి, చాలా బాగుంది.